ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ జల్లికాకినాడ ప్రాంత వాసులందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాం. ఈ విధంగా ఈ సాయంకాల సమయంలో సమూహంగా ఈ విధంగా వీళ్ళకి ఏ పని పాట లేదా అనే ఆలోచనలో ఉండొచ్చు. అయితే సర్వసృష్టిని సృజించినటువంటి సృష్టికర్త ఒక ఆజ్ఞను ఆయన ఈ లోకాన్ని నుండి వెళుతూ పరలోకానికి ఆరోహణమవుతూ తెలియచేసినటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అంటే నా మాటలు తెలియచేయండి, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మకపోతే వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది, చెప్పడం మీ వంతు అని చెప్పి ఆయన ఆజ్ఞను మాకు ఇచ్చారు. ఆ ఆజ్ఞకు శిరస్సు వహించి దేవుని పిల్లలంగా ముందుగా రక్షించబడి ముందుగా యేసు ప్రభువుని మా జీవితాల్లోనికి ఆహ్వానించి ఆయన మమ్మల్ని పాప క్షమాపణ మాకు అనుగ్రహించి పాపం అనేటటువంటి ఆ మురికి గుంటలో పడినటువంటి మా జీవితాలని కరుణించి కనికరించి రక్షించి ఆయన పిల్లలుగా ఆయన స్వరక్తం చేత పాపములన్నిటి నుండి విముక్తిని విమోచనను కలిగించి ఆయన యొక్క స్వాస్థ్యంగా ఆయన యొక్క సొత్తుగా మీరు నా పిల్లలు మీరు నా సొత్తు అని ఆయన ద్వారా పిలువబడేటటువంటి ఆ స్థానాన్ని దేవుడు మాకు ఆయన పిల్లలుగా ఆయన కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించుకున్నాడు. కాబట్టి ఈ గొప్ప భాగ్యం మీకు కూడా లభించాలని చెప్పి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు అంటే 2024 సంవత్సరాల క్రితం మానవునిగా ఆయన భూమి మీద పుట్టినప్పుడు తెలియచేసినటువంటి మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని చెప్పి ఆయన తెలియచేశాడు. ఏంటి ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వార్త? ఏంటి ప్రజలందరికీ కలగబోయేటటువంటి గొప్ప విశేషకరమైనటువంటి వార్త అంటే ఏంటి అంటే, పాపుల రక్షకుడు జన్మించాడు, పాపముల నుండి విడిపిస్తాడు, పుణ్యలోకానికి చేరుస్తాడు. యేసు ప్రభు పాపము నుండి శాపము నుండి అతిక్రమాల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ మానవులు ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక నరుడిగా వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు కాదని కొందరు అనుకుంటున్నారు. నరుడిగా వచ్చాడు కాబట్టి ఆయన దైవత్వం లేదు ఆయనలో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తరువాత ఆయన ఒకవేళ దేవుడే అయితే సిలువలో ఎందుకు చనిపోవాలి? కొందరేమో ఎందుకు చనిపోవలసిన అవసరం ఏముంది? ఆయన దేవుడైతే తాను రక్షించుకొనలేడా? తాను రక్షించుకొనలేనాడు మానవులను ఎలా రక్షిస్తాడు అనే అపోహలు ప్రపంచంలో మానవుల మధ్యలో నివాసం చేస్తూ మనుషుల యొక్క హృదయాల్లో గూడు కట్టుకుంటూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం అంటుంది, ప్రజలందరికీ, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక రాజ్యానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక జిల్లాకి కాదు, ప్రపంచ మానవాళి అందరికీ కూడా, ప్రజకి అని వాడబడలేదు, లేకపోతే ఒక మనుషునికి అని వాడబడలేదు, లేదంటే ఒక మానవునికి ఒక ప్రాంతానికి అని వాడబడలేదు, కానీ ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా సంతోషకరమైనటువంటి వార్త ఏంటి అంటే, సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు. దేని కొరకు అంటే, మానవుడు జన్మతః కర్మతః పాపంలో ఉన్నాడు. ఈ పాపం నుండి విడిపించడానికి, ఈ పాపంలో నుండి విమోచించడానికి నరుని యొక్క నరునిలో ఉన్నటువంటి ఏది కూడా పాపాల నుండి విడిపించడానికి శక్తి లేదు. కాబట్టి దీనికి దైవశక్తి అవసరం. ఈ పాపం నుండి విడిపించాలంటే పరిశుద్ధుడు అనేవాడు ఒకడు అవసరం. మానవ జాతి అంతటినీ పరిశీలన చేసి ప్రపంచాన్ని తనిఖీ చేసి చూస్తే ఎక్కడా కూడా పరిశుద్ధుడు కానీ, నీతిమంతుడు కానీ, విధేయుడు కానీ, అవినీతి లేనివాడు కానీ ఏ ఒక్క మానవుడు లేడు.
కాబట్టి మానవుల్ని అర్థం చేసుకున్నటువంటి దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ భూప్రపంచం మీద అడుగుపెట్టి మానవులందరి పాప పరిహారార్థమై ప్రక్షాళన చేస్తాడు. దేని కొరకు అంటే మానవుని యొక్క జన్మ పాపము నుండి, కర్మ పాపం నుండి విమోచించడానికి ఆయన ఈ లోకంలో మానవునిగా జన్మించి, మానవునిగా రక్తాన్ని చిందించి, మానవునిగా మరణించి, మానవునిగా ఆయన ఈ లోకానికి సమస్త పాప పరిహారాన్ని చెల్లించి, ఆయన మృత్యుంజయుడిగా మరణాన్ని గెలిచి, సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా మరణాన్ని గెలిచి జయశీలుడిగా ఆయన లేచాడు. అదే ప్రజలందరికీ కలగబోయే శుభవార్త. ఈ శుభవార్తను మీరు అంగీకరిస్తే మీరు పుణ్యలోకం చేరుకుంటారు. ఎందుకంటే నరునిలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ పాతాళానికి వెళ్లకుండా పరలోకానికి, పుణ్యలోకానికి చేరుకోవాలంటే అది మరి ఏ దేవుని వల్ల సాధ్యమవుతుందో ఆ దేవుడే మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఈ దేవుని అర్థం చేసుకుని ఈ దేవుడు ఎవరో తెలుసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరొకసారి ప్రభా నీ మాటలు వినిపించబడ్డాయి ప్రభా. అవును ప్రభా, మానవులు అయిన మేమందరము కూడా జన్మతః కర్మతః పాపులమై ఉండగా ప్రభా, ప్రతి ఒక్కరి పాపముల నుంచి విడిపించడానికే నీవు ఈ లోకానికి ప్రభా మానవుడిగా దిగి వచ్చావని ప్రభా. అయినా ప్రతి ఒక్కరూ ఆ పాప ప్రక్షాళన పొందాలంటే నీవు మరణించాలని చెప్పి నీ లేఖన వాక్యములో రాయబడిన రీతిగా ప్రభా మా అందరినీ ప్రేమించి ప్రభానైనా మేమందరము పాపులమై ఉండగా ప్రభా అందరినీ ఒకే విధంగా ప్రేమించి మా అందరి కోసం ప్రభా మీరు సిలువలో ప్రాణం పెట్టి ప్రభా మరలా తిరిగి లేచిన యుగముల సజీవుడమైన దేవా నైనానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభానైనా ఆ సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకొని ప్రభానైనా ప్రతి ఒక్కరూ ప్రభా ఆ పాపం అనే బంధకాల నుంచి విడిపించబడడానికి ప్రభానైనా నీవిచ్చే గొప్ప రక్షణను బిడలందరూ పొందుకోవడానికి ప్రభా నీ కృప అనుగ్రహించండి. సాయంకాలం వల్ల ఎవరైతే నీ మాటలు విని ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభానైనా. అయినా ప్రతి ఒక్క హృదయంలో ప్రభా నిన్ను చేర్చుకోవడానికి ప్రభానైనా ప్రతి ఒక్కరూ ప్రభా నీవు ఇచ్చే గొప్ప రక్షణను పొందుకొని ప్రభా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నీ కృప అనుగ్రహించమని గ్రామ ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని గ్రామం అంతటిని మీరు రక్షించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైనా మిమ్మల్ని ప్రార్థించమని కోరితే ప్రార్థించండి. నేను స్వస్థపరుస్తానికి మీరు మాట్లాడుతున్నాను. ఈ సమయంలో తండ్రి గారి మరి కిడ్నీ ప్రాబ్లం ఇష్యూలో ప్రార్థిస్తున్నాను. ఆయన కిడ్నీ ప్రాబ్లం ఇష్యూలో మీరు సహాయం స్వస్థపరచండి ప్రభా. ఆయన నరుని ప్రతి అవయవాన్ని కలుగు చేసిన వాడు నీవే నాయన. ఈ లోపల ప్రభా మరి డాక్టర్ కోర్సు ఇచ్చారు అయినప్పటికీ తండ్రి మీ సహాయం కావాలి తండ్రి గారు. మరి ప్రార్థించమని కోరారు తండ్రి. ఈ సమయంలో మీ నామలకు మేము ప్రార్థిస్తున్నాం ఆయన. ఆ కిడ్నీలు ప్రభావ మీరు బాగు చేయండి ఆయన. ప్రతి బలం విడుదల ఇవ్వండి. ప్రతి బలం విడుదలిచ్చి ప్రభావ వర్ధలు చేయమని మీరే కనికరించమని దయ చూపించమని ప్రభావ కిడ్నీల వల్ల నార్మల్గా పనిచేసేలాగా మీరు ఆశీర్వదించమని స్వస్థపరచమని ఈ సమయంలో మేమందరం చేస్తున్న ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన తండ్రి గారిని స్వస్థపరచమని కనికరించమని దయ చూపించమని ప్రతి విధంగా బలం విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.